ఓపెన్ డిగ్రీ 2024లో పాస్ అవుట్ అయ్యారు. నేను వర్కింగ్ ఉండేటప్పుడే డిగ్రీ చేస్తా ఉన్నాను. డిప్లొమా బేస్ లో జాబ్ వచ్చింది, తర్వాత డిగ్రీ కంప్లీట్ చేస్తాను. ఓకే, జిఐఎస్ ఫీల్డ్ లో జాబ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేను నాన్ ఐటీ నుంచి ఐటీ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. స్నోఫ్లేక్, ఇప్పుడు స్నోఫ్లేక్ అనేది ఒక చిన్న టూల్ ఇది, ఓకేనా. దీనికంటే కూడా క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ ఉంది. స్నోఫ్లేక్ కూడా అదే పని చేస్తుంది. సో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు బాగుంటాయి. బట్ ఇది కోడింగ్ రావాలి, అంటే పైథాన్, ఎస్క్యూఎల్ రావాలి, డెవలప్మెంట్ రోల్ అది. సో స్నోఫ్లేక్ అనే సెలక్షన్ మంచిగానే చేశారు మీరు. క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ విత్ స్నోఫ్లేక్. ఇక్కడ నాకు మెయిన్ డౌట్ అనేది స్నోఫ్లేక్, పవర్ బిఐ రెండు అనుకున్నాను. ఈ రెండిట్లో ఏది? పవర్ బిఐలో కాల్స్ తక్కువనే అమ్మా. పవర్ బిఐ కంటే కూడా, స్నోఫ్లేక్ కంటే కూడా క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ట్రై చేయి. ఇప్పుడు నేను క్లౌడ్ డేటా ఇంజనీరింగ్. ఓకే, సో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనేది వన్ ఆఫ్ ద రైట్ ఆప్షన్ నీకు. వన్ మోర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మాది నాన్ ఐటీ కాబట్టి పెద్ద కోడింగ్ ఏమేం చేయము. బట్ నేను సడన్ గా చేంజ్ అవుతే ల్యాగ్ అవ్వగలనా లేకపోతే సర్వైవ్ అవ్వగలనా అనేది. నాన్ ఐటీ నుంచి ఈ స్నోఫ్లేక్ కానీ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కానీ నేర్చుకునేటప్పుడు కొంచెం కోడింగ్ అవసరం అవుతుంది, నేర్చుకోవాలి. అంటే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ యూ. ఇప్పుడు నువ్వు నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళి మంచి ప్యాకేజ్ తెచ్చుకుని ఎంఎన్సీలో జాబ్ చేసి, అట్లాగే నీ శాలరీ ఇప్పుడు ఉన్నదానికంటే ఒక 3-4 times పెరిగి, ఇలా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. మరి అన్ని బెనిఫిట్స్ కావాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ కోడింగ్. చేయగలనా అంటే చేయగలిగితేనే నేర్చుకో. అంటే లైక్ సర్వైవ్ అవ్వగలనా. సో నువ్వేం చేస్తావంటే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ లో నువ్వు సర్వైవ్ అవ్వగలవా లేదని డౌట్ ఉంటే ఒక 2-3 days క్లాస్ విన్నది. నా సజెషన్ నీకు, అంటే నువ్వు నన్ను అడిగితే ఏ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అంటే నువ్వు ఒకటి ఫిక్స్ అయ్యావు స్నోఫ్లేక్. నన్ను అడిగితే సైబర్ సెక్యూరిటీ ప్రిఫర్ చేస్తాను, ఎందుకు అంటే కొంచెం కోడింగ్ తక్కువ ఉంటుంది దీనిలో. బట్ ఎనీవే అదే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కంటే కూడా నీకు సైబర్ సెక్యూరిటీ అయితే కోడింగ్ తక్కువ ఉంటుంది. తర్వాత క్లౌడ్ డెవాప్స్ లో కూడా కోడింగ్ తక్కువ ఉంటుంది. ఈ రెండిట్లో నీకు దేని వెళ్ళినా సరే కొంచెం కోడింగ్ తక్కువే ఉంటుంది. బట్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ కోర్స్. ఓకేనా? ఓకే.